మంత్రివర్గ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ ఆది మహావిష్ణు దేవాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీ అందోల్ మైసలమ్మ బోనాల ఉత్సవ గోడ పత్రికను పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజాపాలనే లక్ష్యంగా అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణలో ప్రజాసేవ చేసే వారిని అధిష్టానం ముఖ్యమంత్రి గుర్తించి వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు స్వయంభూలింగం. ఇది పురాతనమైన 13వ శతాబ్దం నాటి అప్పుడు కాలంలో కట్టిన గుడి. ఈ గుడి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇంకా భగవంతుని విగ్రహంలో ఉన్న కళ గతంలో కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఏ గుడిలో కూడా. కానీ అతి పురాతనమైనది, చాలా వెరీ పవర్ఫుల్ టెంపుల్. అందుకని ఈరోజు తొలి ఏకాదశి స్వామివారి ఆశీస్సుల కోసం ఈ ప్రాంతం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా సేవలు, అన్ని రకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో, ఆలస్యమైనా సరే తప్పకుండా అన్ని విడతల వారీగా ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు మాటిస్తూ, ఎవరు ఎన్ని చెప్పినా సరే బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న సంగతి మరొకసారి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోనే